ముంబై హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, ఆ వర్క్ చాలా ర్యాపిడ్ పేస్‌తో జరుగుతా ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ అంతా చూడొచ్చు. ముంబై హైవే ఎక్స్‌పాన్షన్ వర్క్. సో, ఒక నార్మల్ హైవే నుంచి ఎక్స్‌ప్రెస్ హైవేగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న ముంబై హైవే. సో, ఇది కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్ హైవే కాబోతుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సీమ్‌లెస్ ట్రావెల్‌ని ప్రొవైడ్ చేస్తదండి ఈ హైవే. నో ట్రాఫిక్ సిగ్నల్స్. అండ్ ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ హైవే మీద రావటానికి ఉండదు. టోటల్లీ గార్డెడ్ అండ్ కంట్రోల్డ్ ఎగ్జిట్స్ అన్నమాట. కంట్రోల్ ఎంట్రీ పాయింట్స్ అండ్ కంట్రోల్ ఎగ్జిట్ పాయింట్స్. అలాగే కోర్ సిటీలో మదీనాగూడ నుంచి సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా 9 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. అలాగే 6 లైన్ హైవేగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు వరకు ఒక నార్మల్ హైవే NH-65 లాగా ఉన్న ఈ ముంబై హైవేలో ఇంత రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటే, ఈ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా ట్రాన్స్‌ఫార్మ్ అయితే ఇంకా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జస్ట్ ఎక్స్‌ప్లోడ్స్ అండి. సో, రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్‌కెండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ ఈ ప్రాంతాల్లో. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. చూడండి, మనం అవుట్‌స్కట్స్ అనుకునే ప్రాంతాలు కోర్ సిటీ నుంచి చాలా దూరం వచ్చాం. బట్ ఎక్కడా కూడా మీరు అవుట్‌స్కట్స్‌కి వచ్చారనే ఫీలే లేదు ఈ ప్రాంతాన్ని చూస్తుంటే. ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షన్స్, ఎక్కడ చూసినా కమర్షియల్ యాక్టివిటీస్. కోర్ సిటీలో ఉన్నట్లే మియాపూర్ ప్రాంతంలోనో, చందానగర్ ప్రాంతంలో ఉన్నట్లే ఉంది. సంగారెడ్డి టౌన్ వరకు కూడా అలాగే ఉంటుంది. మిడిల్లో ఉన్న కొన్ని జోనింగ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కొంత ప్రాంతం మీ గ్రీనరీతో కవర్ చేయబడుతుంది. సో, ఒక పీస్ఫుల్ లివింగ్కి, ఒక ప్లెజెంట్ లివింగ్కి అది దోహదపడుతుంది. అలాగే ముంబై హైవే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందండి. సో, వన్ ఆఫ్ బెస్ట్ క్లైమేట్ ఉండే హైవేస్లో ముంబై హైవే ఒకటి. చాలా కూల్ ప్లేస్. పొల్యూటెడ్ అంటారు. ఎస్, పొల్యూషన్ అనేది 10 ఇయర్స్ క్రితం అండి. కానీ ఇక్కడ చాలా కూల్ వెదర్ ఉంటుంది. అండ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బికాస్ ఆఫ్ సింగూర్ డ్యామ్, మంజీరా రిజర్వాయర్ అండ్ నిజాం కెనాల్ యొక్క సౌకర్యం ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రాబోయే 100-200 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ వాటర్ స్కేర్సిటీ, నాట్ 200 ఇయర్స్ అండి, ఎప్పటికీ కూడా ఇక్కడ వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశమే లేదు. బికాస్ బిగ్ వాటర్ బాడీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. టోటల్ హైదరాబాద్ సిటీకి మొత్తానికి వాటర్ సప్లై ఈ ప్రాంతాల నుంచే జరుగుతూ ఉంటుంది. సో, ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్, ఒక కూల్ వెదర్. సో, మన డ్రీమ్ హౌస్ని లెస్ పొల్యూటెడ్ ఉన్న ప్లేస్లో, మంచి వెదర్ ఉన్న ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ ప్రైస్ గ్రోత్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముంబై హైవేకి ఉన్న ఇన్విజిబుల్ అడ్వాంటేజ్, ఇన్విజిబుల్ యాడెడ్ వాల్యూయే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్న వెదర్, ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్. సో, బియాండ్ ఇమాజినేషన్ ముంబై హైవే అయితే గ్రో అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా బియాండ్ ఇమాజినేషన్, ఎవరి ఊహలకు అందని విధంగా నెక్స్ట్ 2-3 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు పెర్ఫామ్ చేయబోతుంది. సో, వచ్చే 2 ఇయర్స్ వరకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, వచ్చే 20 ఇయర్స్, 25 ఇయర్స్ కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ చాలా బిగ్ స్కోప్ ఉంది. ఒక కొత్త సిటీయే ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉంది, ట్రాన్స్కెండ్ అవుతా ఉంది. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. ఏవో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయని అనౌన్స్ చేస్తారా, వస్తాయో లేదో తెలీదు. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే మోర్ దెన్ ఎనఫ్ ఉంది. ఎగ్జిస్టింగ్ డెవలప్మెంటే మోర్ దెన్ ఎనఫ్ ఉంది. సో, 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఏ హైవే ప్రొవైడ్ చేయట్లేదు, చెయ్యలేదు కూడా. దట్ ఐ కెన్ అష్యూర్. సో, ఈ ప్రాంతం గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అంటే జస్ట్ గివ్ మీ ఏ కాల్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. సో, ఇప్పుడు మనం సెకండ్ మైక్రో మార్కెట్ ముంబై హైవేలో ఆఫ్టర్ ఇస్నాపూర్ ఐఐటి ఉన్న ప్రాంతం కంది రీచ్ అయ్యామండి. సో, ఐఐటి మీ అందరికీ తెలిసిందే, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్.
అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ ఐఐటి మాత్రమే ఇక్కడ లేదండి. ఐఐటి చుట్టుపక్కల ఒక నాలెడ్జ్ సిటీనే డెవలప్ చేయబోతుంది గవర్నమెంట్. సో బిఫోర్ ఐఐటి వస్తేనే ఇంతగా బూమ్ అయింది రియల్ ఎస్టేట్. బట్ ఆ నాలెడ్జ్ సిటీ వర్క్ కూడా స్టార్ట్ అయితే ఈ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీరే ఇమాజిన్ చేసుకోండి. మీరు రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. సో ముంబై హైవే అంతా ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ కారిడార్స్తో ఎక్స్ప్రెస్ హైవే. సో ఒక ఓఆర్ఆర్ని తలపించేలాగా, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ని తలపించేలాగా ముంబై హైవే డెవలప్ అవుతా ఉంది. సో మీకు ఇప్పుడు ఐఐటి కంది చూపిస్తాను. అలాగే ఐఐటి కందికి ఉన్న అటాచ్డ్గా ఉన్న ఒక రేడియల్ రోడ్లో మనం ట్రావెల్ చేద్దాము. ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాంతంలో ఒకే ఒక్క రేడియల్ రోడ్ అండి, ఫ్యూచర్ రేడియల్ రోడ్ ఉంది. అది కూడా 120 feet రోడ్. ఆ రోడ్లో మనం బెస్ట్ వెంచర్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. సో మీకు కనిపిస్తున్న ప్రాంతమే కంది ప్రాంతం. మీకు ఐఐటి చూపిస్తాను. అలాగే మనం అనుకున్నట్లుగా రీజనల్ రింగ్ రోడ్కి ఫ్యూచర్లో కాబోయే రేడియల్ రోడ్ 120 feet రోడ్లో మనం ట్రావెల్ చేద్దాం. ఎస్ అండి, మనం ముంబై హైవేలో ఉన్న ఇంకొక మైక్రో మార్కెట్ ఐఐటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రాంతం కంది నియర్ ఉన్నాము. సో ఈ ప్రాంతం కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అండి. ఐఐటి కంది వల్ల ఈ ప్రాంతం జస్ట్ ఎక్స్ప్లోర్డ్ అయిందా అన్నట్లుగా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అలాగే ఐఐటి చుట్టూ నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేయబోతుంది గవర్నమెంట్. సో రాబోయే ఇయర్స్లో దిస్ ఏరియా ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తున్నారు కదా, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. హైదరాబాద్ అలాగే మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ని, అకోలా అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ పాస్ అయ్యే రోడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఏ రోడ్ అండి, ఇది ఒక ఎకనామిక్ కారిడార్, ఒక లాజిస్టిక్ హబ్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాంటి హైవే. సో ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది వాల్యూ యాడెడ్ అని చెప్పొచ్చు. సో ఈ హైవే అండ్ ఐఐటి కంది ప్రాంతం, అలాగే ఐఐటి చుట్టూ రాబోతున్న నాలెడ్జ్ హబ్ వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ లేని డిమాండ్. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హై ఉండబోతుంది. ఫ్యూ ఇయర్స్లో దిస్ ఏరియా ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్, అలాగే రెసిడెన్షియల్ గ్రోత్, కమర్షియల్ గ్రోత్. సో నేను 100% సజెస్ట్ చేయగలను ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అలాగే ఈ ప్రాంతంలో ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక రేడియల్ రోడ్ 120 feet రోడ్లో ట్రావెల్ చేద్దాము. సో మేబీ వీ కెన్ ఫైండ్ ఎ గుడ్ లేఅవుట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్న అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ముంబై హైవే, ఇస్నాపూర్ అండ్ సంగారెడ్డి కారిడార్లో, ఈ గ్రోత్ కారిడార్లో, ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు నా సపోర్ట్ కావాలి అనుకుంటే గెట్ ఇన్ టచ్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.